ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు తొలిసారిగా క్యాంపు కార్యాలయంలో అడుగుపెట్టి ఆయన తొలి సంతకం కూడా చేయడం జరిగింది. అయితే విజయవాడలోని సూర్యరావుపేటలోని నీటిపారుదల శాఖకు సంబంధించిన గెస్ట్ హౌస్ లో క్యాంపు కార్యాలయంలో ఆయన ఈ రోజు అయితే తన డిప్యూటీ సీఎం బాధ్యతలు కావచ్చు, మిగతా శాఖలకు సంబంధించిన అన్ని బాధ్యతలు కూడా ఈ రోజు స్వీకరించడం జరిగింది. పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, గ్రామాభివృద్ధి కావచ్చు, గ్రామాల నీటిపారుదల శాఖ అండ్ పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలాంటి ఈ శాఖలకు సంబంధించి బాధ్యతలు అన్నీ కూడా ఆయన ఈ రోజు నుంచి అధికారికంగా స్వీకరించడం జరిగింది. అయితే నిన్న మధ్యాహ్నం మంగళగిరి నుంచి సచివాలయానికి అమరావతికి బయలుదేరిన పవన్ కళ్యాణ్ కాన్వాయ్కి అడ్డుగా ఒక అభిమాని వచ్చి అక్కడికి వచ్చిన పవన్ కళ్యాణ్కి అక్కడ ఉన్న రైతులు కావచ్చు, అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, అభిమానులు అందరూ కూడా ఆయనకు అడుగడుగునా కూడా ఘన స్వాగతం పలికారు. అండ్ అక్కడ తొలిసారిగా కూడా ఆయన సచివాలయం నిన్న విజిట్ చేయడం జరిగింది. తన ఛాంబర్ ఎక్కడ ఉంటుంది, అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అనే విషయాల పట్ల కూడా ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. అప్పుడు వెళ్తున్నప్పుడు తన కాన్వాయ్కి అడ్డుగా వచ్చిన ఒక అభిమాని తనకు ఒక పెన్ని గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. అయితే అదే పెన్నుతోటి ఈరోజు పవన్ కళ్యాణ్ మొదటి సంతకం చేయడం జరిగింది. అది చూసిన వాళ్ళందరూ కూడా షాక్ గురవుతున్నారు అండ్ అందరూ కూడా అభినందిస్తున్నారని చెప్పుకోవచ్చు. దీనికి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇస్తున్న ప్రియారిటీ కావచ్చు, ప్రజల పట్ల ఆయన ప్రవర్తిస్తున్న తీరు కావచ్చు, అందరూ కూడా మెచ్చుకుంటున్నారని చెప్పుకోవచ్చు. అక్కడ ఆ పెన్ను విషయానికి వస్తే గత వారంలోనే కొనిదెల సురేఖ, తన వదినైనటువంటి కొనిదెల సురేఖ ఒక పెన్ను పవన్ కళ్యాణ్కి గిఫ్ట్గా ఇచ్చారు. ఆ పెన్ను ధర సుమారుగా 1 లక్షకు పైగానే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఆ పెన్నును కూడా పక్కన పెట్టి ఈరోజు ఒక అభిమాని ఇచ్చిన 10 రూపాయల పెన్నుతోని సంతకం చేసిన పవన్ కళ్యాణ్ చూసి ప్రతి ఒక్కరు కూడా సెల్యూట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యంగా జన సైనికులు కావచ్చు, జనసేనాని అభిమానులు ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషపడుతున్నారని చెప్పుకోవచ్చు. అక్కడ పెన్నుకున్న విలువ కాదు, ఆయన అభిమానికి ఇస్తున్న ప్రియారిటీ దాన్ని ముఖ్యంగా తీసుకోవాలని కూడా ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. దీనికి సంబంధించి ఈ వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ వెనకాల ఫోటోలో కూడా చూసుకోవచ్చు. నిన్న తన కాన్వాయ్కి వచ్చిన ఒక అభిమాని తనకి ఇక్కడ పెన్ను ఇస్తున్నట్టుగా ఇక్కడ తీసుకుంటున్నారు. దాని పెన్ని జాగ్రత్తగా తీసుకొని ఆయన జేబులో ఇక్కడ పెట్టుకుంటున్న విషయం కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈరోజు అదే పెన్నుతోటి ఇక్కడ క్యాంపు కార్యాలయంలో మొదటిసారిగా ఆయన అదే పెన్నుతోని సంతకం చేయడం జరుగుతుంది. మరి మొదటిసారిగా ఆయన సంతకం చేసిన ఫైల్ ఏంటి అనే దాని మీద కూడా చాలామంది ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఆ విషయం కూడా ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. మరి ఈరోజు మొత్తంగా కూడా చూసుకున్నట్లయితే ఆయన మొదటిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈరోజు మొత్తం కూడా బిజీ షెడ్యూల్ని కూడా ఆల్రెడీ ఆయన ప్రిపేర్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారులతోని సమీక్ష కావచ్చు, మిగతా శాఖలకు సంబంధించిన ప్రతి ఒక్క అధికారులతోని కూడా ఈరోజు సమీక్షలు, మీటింగ్స్ నిర్వహించుకొని రోజంతా కూడా బిజీగా ఉండేటట్టు ఆయన షెడ్యూల్ని ప్రిపేర్ చేసుకున్నారని కూడా తెలుస్తుంది. మరి బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే ఇలా బిజీ షెడ్యూల్ని ప్రిపేర్ చేసుకుంటున్న పవన్ కళ్యాణ్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషపడుతున్నారు. ప్రమాణ స్వీకారం అయిన రోజు నుంచి కూడా చాలా మంది ఇదే రోజు కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైతే బాధ్యతలు స్వీకరిస్తాడు, ఎప్పుడు మొదటి సంతకం పెడతారు, ఎప్పుడు క్యాంప్ కార్యాలయంలో అడుగు పెడతారు అనే విషయాన్ని గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎటుకెళ్ళకి ఆ రోజు అయితే ఈ రోజు రానే వచ్చేసింది. ఆయన బాధ్యతలు కూడా స్వీకరించారు. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఆయన అభిమానుల పట్ల చూపిస్తున్న ప్రేమ, అభిమానం అండ్ వాళ్ళకి ఇస్తున్న ప్రియారిటీ గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి.